నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజనీతిజ్ఞులు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా బీహార్ ఎన్నికల మీదనే అందరు చూపు ఉన్న పరిస్థితి. బీహార్లో మహాగఠబంధన్ వర్సెస్ ఎన్డీఏ సర్కార్. సో ఎవరు గెలుస్తారు, ఎవరు బలాబలాలు ఏంటి, అసలు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు మహాగఠబంధన్ కూడా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసింది. ఆ మేనిఫెస్టోలో భాగంగా ఏంటంటే ఇంటికో ఉద్యోగం అని, అదేవిధంగా మేము గెలిస్తే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా ఏంటంటే తెలంగాణలో ఉన్న 6 గ్యారంటీల మాదిరే అక్కడ కూడా గ్యారంటీ అని చెప్పలేం, కాకపోతే తెలంగాణలో ఉన్న మేనిఫెస్టో లాగానే ఉన్న పరిస్థితి. సో ఎట్లా ఉంటుంది ఏంటి సార్? అంటే ఒక్కటి, ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ చాలా సులభంగా గెలుస్తుంది అనే పరిస్థితి లేదు. అది మనము ఎన్నికల మొత్తము ట్రెండ్స్ చూస్తే ప్రధానమంత్రి దగ్గర నుంచి నితీష్ కుమార్ దాకా వాళ్ళ మేనిఫెస్టో చూసిన, ప్రధానమంత్రిని చూసి ఓట్లు వేసి ఆయన క్యారిస్మా ద్వారా గెలుస్తారు అనేది ఏదైతుందో అది మనకు కనిపించడం లేదు. రెండవది వాళ్ళకు ఒక పరిమితి ఏమైపోయిందంటే వాళ్ళు పవర్లో ఉన్నారు. దాదాపు 10-15 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండే పార్టీ మేము ఇప్పుడు అది చేస్తాం, ఇది చేస్తాం, ఏదో ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినా ఈ 10-15 ఏళ్ళుగా చేయండి, ఈ 5 ఏళ్ళలో ఏం చేస్తారు అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉంటుంది. అధికారంలో ఉండే పార్టీకి ఎప్పుడైనా ఒక సమస్య ఉంటుంటే మీరు ఎంతకాలంగా అధికారం ఉన్నారు, ఎందుకు చేయలేదు అనే ప్రశ్న ఒకటి వస్తుంది. అయితే ప్రత్యేకంగా 2 పార్టీల మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్యగా ఇద్దరికి కనిపిస్తుంది. ఈ యంగ్ ఓటర్స్ ఎవరైతున్నారో, అంటే ఎంప్లాయ్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండి ఓటుకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంటే ఈ 18 నుంచి 30 ఏళ్ళండి, ఆ ఏజ్ గ్రూప్లో ఎవరైతున్నారో విపరీతంగా అన్ఎంప్లాయ్మెంట్. ఇది చదువుకున్న వాళ్ళు. నిజానికి బీహార్లో ఎంత వెనకబడిందంటే మైగ్రెంట్ లేబర్ అంటే వలస కూలీలు ఏదైతుందో వాళ్ళు భిన్న ప్రాంతాలకు, మీరు ఎక్కడ వెళ్ళినా బీహారు లేబర్ ఏదైతుందో భిన్న సిటీస్లో పనిచేస్తున్నారు. బ్రిక్లిన్స్ ఫ్యాక్టరీ ఎక్కడ చూసినా కూడా మీరు బీహార్ లేబర్. కనుక బీహార్ లేబర్ కూడా వాళ్ళేమీ సంతృప్తిగా లేరు. ఆ పేద కుటుంబాలు కూడా సంతృప్తిగా లేవు. మధ్యతరగతి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా సన్నగిలాయి కాబట్టి ఉద్యోగం మాకు రావడం లేదు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. పేదరికం కూడా బీహార్లో చాలా వెనుకబడిన ప్రాంతం. ఎందుకో బీహార్ ఇంతవరకు డెవలప్ కాలేదు. అక్కడ మినరల్స్ ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి. బీహార్కు ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. అయినా కూడా బీహార్లో ఎందుకు అంత వెనుకబడి ఉంది అనేటువంటి సమస్య చాలా కాలంగా చర్చలో ఉంది. సులభంగా ఈ జేడీ ఎవరుతున్నారో నితీష్ కుమార్ గెలుస్తారు అనేటువంటి ఒకటి మనకు ఒక సందర్భంలో మనం తప్పకుండా వీళ్ళు గెలుస్తారు అని చెప్పేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ బీహార్ విషయానికి వచ్చే వరకు ఈ సమస్యలన్నీ, కానీ ప్రభుత్వము ఒక 75-80 లక్షల మంది మహిళలకు 10,000 రూపాయలు ఇచ్చారు. అవి అందాయి కూడా వాళ్ళకి. అందుకని మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున సభలకు వస్తున్నారు. మరి ఈ 70-80 లక్షల మంది మహిళలు ఎవరికైతే 10,000 రూపాయలు వీళ్ళు సహాయం అని చేశారో, మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేది, అలాగే యూత్ కూడా ఏదో ఒక సహకారం చేస్తామని వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెడితేనే వాళ్ళకి చేశారు. కనుక ఆ ఉమెన్ ఓటర్స్ కూడా బ్యాలెన్స్ను టిల్ట్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. మూడో అంశం ఏంటంటే కులం. ఇప్పుడు కులంలో యాదవాస్ ఎవరైతున్నారో వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్లకు గ్రామాల్లో మిగతా ఓటర్స్ మీద కూడా వాళ్ళకు పట్టుంది. కొంత ల్యాండ్ ఓనింగ్ క్లాస్ లాగా వాళ్ళకు పట్టుంది. కనుక అది ఆ అంశం ఏదైతుందంటే కనుక కులగణన కూడా చేశారు. నితీష్ కుమార్ కులగణన కూడా చేశాడు. ఈ మహాదళిత్ అని ఎవరైతున్నారో, అంటే ఇప్పుడు ఈ వెనుకబడిన వాళ్ళు కాకుండా చాలా కింద కులాల వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ మొబిలైజేషన్ కూడా ఒకటి వాళ్ళు ఎన్నికల్లో మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నది. కనుక ఇప్పుడు ఒకటి ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అని మనం దేన్ని అయితే అంటామో, వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇదే మళ్ళీ కొనసాగుతుంది అనేటువంటిది ఒకటి. కానీ ఇచ్చినటువంటి ఇప్పుడు దానికి నరేంద్ర మోడీ గారు చాలా వ్యతిరేకం. అలా ఇవ్వడము, మనం ఇవ్వకూడదు, ఉచితాలు ఇవ్వడం అనేది
అది అసలు సమాజానికి ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని ఆయన ఒక కాలంలో దానికి ప్రచారం చేశారు. కానీ తీరా బీహార్కి వచ్చేవరకు ఉచితాలు ఇవ్వడం ఏదైతుందో ప్రధానమంత్రి స్వయం వాటిని ప్రకటించడం జరిగింది. ఈ రెండు చూస్తే ఒక రకంగా కులగణన, తర్వాత కులము అనేటువంటిది ఒకటి ప్రధాన అంశం బీహార్లో. రెండవది అభివృద్ధి, వెనుకబడినతనము, పేదరికము, నిరుద్యోగము, ఇది ఒక సమస్య. ఇప్పుడు వీళ్ళ అపోజిషన్ పార్టీలో రాహుల్ గాంధీ గారు సరే తిరుగుతున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి అంత బలమైనటువంటి బేస్ లేదు. సీట్ల దగ్గర చాలా కాలంగా చేసేవాళ్ళు ఈసారి కూడా 3-4 సీట్లు మళ్ళీ ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉన్నారు, కానీ చివరి నిమిషంలో దాదాపు వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. తర్వాత సిపిఐ-ఎంఎల్ గ్రూప్ ఏదైతుందో వాళ్ళకు 15-16 సీట్లు లాస్ట్ టైం వచ్చాయి. వాళ్ళు ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని కూడా వాళ్ళు ఆశిస్తున్నారు, వస్తే రావచ్చు కూడా. ఈ సిపిఐ-ఎంఎల్ గ్రూప్ వాళ్ళు ఎవరైతున్నారో, అంటే ముఖ్యంగా ఈ రాడికల్ గ్రూప్స్ ఎవరైతున్నారో వాళ్ళకుండే ఒక అంటే అడ్వాంటేజ్ ఏమిటంటే వాళ్ళకు పనిచేసే కాడర్ ఉన్నారు కింద, చాలా డెడికేట్. ఎట్లయితే ఆర్ఎస్ఎస్ కాడర్ పనిచేస్తుందో, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంటింటికి వెళ్తారు, తర్వాత వాళ్ళు ప్రతి వాళ్ళని కలుస్తారు, ఇది వాళ్ళు చేస్తున్నారు. అందుకని ఆర్ఎస్ఎస్ సపోర్ట్ లేకుండా బీజేపీ అది నిలవడం చాలా కష్టమనేది అది తెలుసు. కనుక కొంచెం ఆర్ఎస్ఎస్ కోపం వచ్చిందంటే దానికి ప్రభుత్వము, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చాలా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి, కనుక ఆర్ఎస్ఎస్ తప్పకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటింటికి ప్రచారం చేయడము, బూత్ లెవెల్లో ఆర్గనైజ్ చేయడం అనేది వాళ్ళు మొదటి నుంచి చేస్తున్నారు. కానీ వీళ్ళకు కూడా కొంత కాడరు ఉంది, వీళ్ళకు కూడా కొంత కాస్ట్ బేస్డ్ కాడర్ ఉంది. కనుక అందుకని బలాబలాలు చూస్తే స్పష్టంగా ఫలానా వాళ్ళు గెలుస్తారని చెప్పడం ఇప్పటికీ ఇంకా కొద్దిగా ఇదిగానే ఉంది. కానీ ఎందుకో నా ఇంట్యూషన్, అంటే దానికి ఆధారాలు ఏం లేవు, కానీ చివరికి బీజేపీ వాళ్ళు ఏదో ఒక ఎడ్జ్తో గెలుస్తారేమో అనేటువంటి ఒక అనుమానం నాకుంది. ఎందుకంటే వాళ్ళు సరే ఏం చేస్తారు అనేది కాదు, కానీ ఒక మ్యాజిక్ బాక్స్లో ఉంచి రిజల్ట్స్ వచ్చినట్టుగా వస్తున్నాయి. లాస్ట్ టైం కూడా మనం చాలా అనాలిసిస్ చేసాము, చాలా చేసాము. కానీ మహారాష్ట్రలో, తర్వాత నిజానికి ఛత్తీస్గఢ్లో చీఫ్ మినిస్టర్ చాలా బాగానే పనిచేశాడు. కానీ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మీరు మ్యాజిక్ బాక్స్ లాగా బీజేపీ లేదా దాని అలయన్సెస్ వాళ్ళు గెలుస్తున్నారు. దానికి ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా, కేవలం ఓటింగే కాకుండా అనేది దాని మీద ఇప్పుడు కొంత చర్చ ప్రారంభమైంది. కనుక ఈ ఎన్నికల్లో ఓటర్స్ లిస్ట్ దగ్గర 60 లక్షల మందిని తీసేశారు అనేది ఇప్పుడు ఇంకా చర్చ జరుగుతుంది. 60 లక్షల మంది ఎవరు, ఈ ఓటర్ల సంఖ్య తెలుస్తుంది. సుప్రీంకోర్టు కూడా అసలు ఎవరిని తీసేశారో వాళ్ళ లిస్టు పబ్లిష్ చేయండి అని ఇది అక్కడి దాకా వచ్చింది. కనుక ఈసారి అపోజిషన్ పార్టీస్ కూడా మ్యానిపులేషన్కు ఎక్కువగా స్కోప్ లేకుండా చూసుకుంటున్నారు. కానీ ఎందుకో భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి క్యారిస్మా, వాళ్ళకుండే రిసోర్సెస్, వాడుకుండే కాడరు, వాళ్ళకుండే భావజాలం ఏదైతుందో ఇది ఇవాళ భారతదేశం ఉన్నటువంటి ఒక పరిస్థితులు, ఇప్పుడున్న అర్ధ చైతన్య దశ అంటాను నేనంటే చైతన్యవంతమైన ప్రజలు కాదు, పోనీ అట్లని ఏమీ అడగకుండా అమాయకమైన ప్రజలు కూడా కాదు. అమాయకత్వం నుంచి చైతన్యం వైపు ప్రయాణిస్తున్న ఒక సమాజము. మీకు ఇతర సందర్భాలు నేను ఈ మాట చెప్పాను, వాళ్ళు అర్ధ చైతన్య దశలో ఉన్నప్పుడు ఆ చైతన్యం ఎటువైపునా తిరగవచ్చు. చైతన్యవంతులైతేమో ఎవరు మంచి, ఎవరు కాదు, ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు అన్నట్టు ప్రజలకు ఒక క్రిటికల్ యాటిట్యూడ్ వచ్చి వాళ్ళు విశ్లేషణాత్మకంగా ఆలోచించగలిగినప్పుడు ఆ ఓటింగ్ సరళ వేరే ఉంటుంది. అది ఒక కాన్షియస్ సొసైటీ. ఇప్పుడు ఇది కాన్షియస్ సొసైటీ కూడా కాదు. అట్లనే పూర్తిగా అమాయకములు ఎవరు పడితే వాళ్ళ మాట వినేటువంటి సందర్భం కూడా. అందుకని ఇన్ని రకాల చర్చలు, ఇన్ని రకాల ప్రామిసెస్, ఇంత వాగ్దానాలు చేయడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ప్రజలు ఎటువైపు తిరుగుతారో అనేటువంటిది ఏ రాజకీయ పార్టీ కూడా ఖచ్చితంగా ఊహించలేకపోతుంది. అందుకని ఇంత ఇబ్బందులు పడుతున్నారు. కానీ చివరి నిమిషంలో మనము దాన్ని అంటే, ఎందుకంటే ఇది కొంచెం ఇంకా ప్రిమెచ్యూరే, ప్రజలు పూర్తిగా ఒపీనియన్ ఫామ్ అయిందా లేదా అనేది ఇంకా మనకు తెలియదు. కానీ ఎవరు గెలవచ్చు అని అంటే బలాబలాలు సమానంగా ఉన్నాయి, ఎవరైనా గెలవచ్చు. కానీ ఎందుకో చివరి నిమిషంలోనైనా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తారు అనేది మనం ఇప్పుడు ఖచ్చితంగా చెప్పలేం. కానీ
ఎందుకో వాళ్ళు ఎక్కడ కాంటెస్ట్ చేసినా కొంచెం గెలుస్తూనే ఉన్నారు. ఆ ట్రెండ్ చూస్తే భారతీయ జనతా పార్టీకి కాస్త ఎడ్జ్ ఉండొచ్చు, కానీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు అంటే ఇంతకాలం మా సమస్యలు పరిష్కరించలేదనేది ఒకవేళ యూత్ తర్వాత ఈ అన్ఎంప్లాయిడ్ వీళ్ళు ఒకళ్ళు ఆలోచిస్తే అపోజిషన్ పార్టీ కూడా ఒక అవకాశం రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీహార్లో కనుక బీజేపీ ఓడిపోతే దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ నెరేషన్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఆ విధంగా చూస్తే మీరు గత పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవలే. వాళ్ళు గెలవడానికి కావాల్సిన మెజార్టీ రాలే కదా. ఇంత ప్రచారం చేసినా, ఇంత ఆర్భాటం ఉన్నా, ఇంత కార్డర్ ఉన్నా, ఇంత డబ్బులు ఉన్నా, ఇంత మీడియా సపోర్ట్ ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాలేదు. కనుక ఇది ట్రెండు అట్లని మొత్తంగా దేశంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాలేదు కాబట్టి ఇక ఆ పార్టీ పని అయిపోయింది, ఆ పార్టీ ఇక దాదాపు ఓడిపోతున్నటువంటి దిశగా పోతున్నది అని అనడానికి కూడా మనకు అనిపించడం లేదు. వాళ్ళు పోయిన పార్లమెంట్లో వాళ్ళకు మెజారిటీ రాకున్నా సరే అలయన్స్ ద్వారా 2 పార్టీలతో పెట్టుకొని నడుపుతున్నా హర్యానా కానీ మహారాష్ట్రలో కానీ తర్వాత జరిగిన ఎన్నికలు వాళ్ళు గెలిచారు. కనుక దాని ప్రభావం దీని మీద లేదు. కనుక బీహార్లో గెలుస్తారా ఓడతారా, బీహార్లో ఒకవేళ ఓడిపోతే మొత్తంగా భారతదేశంలో ట్రెండ్ అంటే ఆ ట్రెండ్ మనకు పోయిన పార్లమెంటింగ్గా భారతీయ జనతా పార్టీ ప్రభావం తగ్గుతున్నది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా పార్లమెంట్లో మనకు సంఖ్య తగ్గింది కాబట్టి కొంచెం ఆలోచించాలి, అపోజిషన్ పార్టీని గౌరవించాలి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి అని కాకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు. ఈ 2 ఏళ్లలో కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వచ్చేస్తున్నారు. ఏది కూడా వాళ్ళు ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి విందాం, లేకపోతే ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దామనేటువంటిది కాకుండా వాళ్ళకు ఒక భావజాలం ఉంది, ఒక ఐడియాలజీ ఉంది, ఆ ఐడియాలజీ ప్రకారం నడుస్తున్నారు. అది ప్రజల మద్దతు ఉందా లేదా అనేది కాకుండా ఆ భావజాలాన్ని తీసుకుపోతున్నారు. కానీ ఎన్నికల రాజకీయాలకు వచ్చే వరకు మాత్రం ఏ పద్ధతిలో అవలంబించాలనో ఎట్లయితే గెలుస్తామో అనేటువంటి స్ట్రాటజీ వ్యూహాలు వేస్తున్నారు. కనుక వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి, వాళ్ళు అమలు చేస్తున్నటువంటి విధానాలకి, అసలు ప్రజా జీవనానికి ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశాలు జరుగుతున్నా ప్రజలు గెలిపించారా అని అంటే గెలిపిస్తారు అనడానికి కాడరు, మీడియా, డబ్బులు, భావజాలము, మోడీ యొక్క అప్పీలు, ఈ అన్ని ఫ్యాక్టర్లు వాళ్ళ ఫేవర్లో కొంత మనకు ఉన్నాయి. కనుక బీహార్లో ఓడిపోయిన దేశంలో ఓడిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్షన్ చేసేసుకుంటారు ఇమీడియట్గా. వాళ్ళు మన మద్దతు తగ్గుతున్నది, మనం ఇంకా ఏమైనా చేయాలి అని ఈ 2-3 ఏళ్లలో వాళ్ళ అంటే పాలసీస్ కొంత తేడా రావచ్చు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. ఆ రాష్ట్రాలు కూడా ఇప్పుడు స్పెషల్లీ ఇంటెన్సివ్ అది ఓటింగ్ అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అక్కడ కూడా చేస్తామని అంటున్నారు. కనుక ఈ ఓటింగ్ అనేది మధ్యన ఇప్పుడు ఎందుకు వచ్చింది అనేటువంటి ప్రశ్న. అసలు ఇంత ఇది ఇంటెన్సివ్ ఓటింగ్ చేయాలి అనేటువంటిది అవుతుందో దీనికి అసలు ఎన్నికలతో సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ భావజాలంలో మైనారిటీస్కు ఓటింగ్ హక్కు ఇవ్వకూడదు అనేది అది గోల్వాల్కర్ రాసినటువంటి దాంట్లోనే డిసెన్ఫ్రాంచైజ్మెంట్ అని రాశాడు. కేవలం వాళ్ళు మెజారిటీని హిందువులకి ఓటు హక్కు ఉండాలి కానీ మైనారిటీస్కు ఓటు హక్కు ఉండకూడదు అనేటువంటిది ఒకటి ఆయన అప్పటి వాళ్ళ భావజాలం ప్రకారం రాశారు. దాన్ని కూడా ఎక్కడో ఒక చోట అమలు చేస్తున్నారా అనిపిస్తున్నది. ఈ ఇంటెన్సివ్ చూస్తే అమలు కూడా చేస్తూ సాధ్యమైనంత వరకు మైనారిటీస్కి వాళ్ళకు ఓటింగ్ హక్కు తగ్గేట్లుగా, లేకపోతే క్రమక్రమంగా మైనారిటీ యొక్క ప్రాధాన్యత తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ ఇంటెన్సివ్ ఈ ఎలక్షను సర్వే ఏదైతే జరుగుతున్నదో ఈ సర్వే అసలు దాని ప్రభావం ఏంటి? ఇప్పుడు అన్ని అపోజిషన్ పార్టీ స్టేట్లో అన్నింటిలో చేస్తామంటున్నారు. దీంట్లో మరి ఎన్నికల రాజకీయాలు కూడా దాంట్లో ఏమైనా ఉన్నాయా అనేటిది కూడా కొంత అనుమానానికి దారితీస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చేయబోయే రోల్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఆయన ఓటు ఆయనది ఏంటంటే కొంత అవకాశవాదం, నిజంగా చెప్పాలంటే అవకాశవాదం. ఆయన అనుకోవడము ఏవో కొన్ని సీట్లు వస్తాయనుకుంటున్నావు, ఆయనకు సీట్లు వస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవడం లేదంటే ఈ ఇలీట్ సెక్షన్స్ ఏవైతున్నాయో ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్ మంచి మంచి వాళ్ళు జాయిన్ అయ్యారు, ప్రొఫెసర్స్, తర్వాత అధికారులు, తర్వాత ఇంటలెక్చువల్స్. ఇప్పుడు మీరు ఆయన పార్టీకి వచ్చిన వాళ్ళని చూస్తే అందరికీ కాస్త పేరున్న వాళ్ళు, కొంత పనిచేసిన వాళ్ళు ఉంది.
అట్లనే వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తారని లేదు. ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోక్సత్తా ఎక్స్పీరియన్స్ చూసాం. లోక్సత్తా పార్టీ మొదట చాలామందిని ఆకర్షించగలిగింది, చాలామంది ఆ పార్టీకి మద్దతుగా వచ్చారు. కానీ తీరా ఎన్నికలకు వెళ్ళే వరకు 3 to 4%, 5% ఓట్ల కంటే ఎక్కువ పడలేదు. ఈ ఆయన కూడా నేను అనుకోను పెద్దగా ఆయన చూసి ఓట్లు వేయడం అనేది ప్రజలు చేయరట్లు. కొన్ని పడతాయి ఆయన కోట్లు, కానీ 11 సీట్లు రావచ్చని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వస్తే సమానమైన మెజారిటీ లేకపోతే ఇద్దరికి రాకపోతే కింగ్ మేకర్ అని ఇప్పుడు మీడియా ఆల్రెడీ అంటుంది, కింగ్ మేకర్ అని. ఆ 10 ఓట్లు పట్టుకొని అటు ఇటు ఆ 10 ఓట్లు గెలిచినా కూడా ఆయన భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తాడు. నా అంచనా ఏంటంటే ఆయన భారతీయ జనతా పార్టీకే సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ తర్వాత అలయన్స్కు, ఇండియా అలయన్స్కు చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఇండియా అలయన్స్ పట్ల ఆయనకు ఒకవేళ ఇది ఉంటే అలయన్స్లో జాయిన్ కావచ్చు. అలయన్స్ దాంట్లో ఒక డెమోక్రటిక్ వాళ్ళు కొన్ని ఆస్పిరేషన్స్ వాళ్ళు చెప్తున్నారు. కానీ దాంట్లో జాయిన్ కాకుండా ఆయన ఇవాళ ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేస్తున్నాడని అంటే, ఆ ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఏవైనా కొన్ని సీట్లు వస్తే ఆ సీట్లతో రేపు ఏమైనా బేరసారాలు చేస్తే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం బీహార్ రాజకీయాలు వస్తుందని ఆయన ఊహిస్తున్నాడు. కానీ మేధా పాట్కర్ లాంటిది గెలవలేదు. ఇప్పుడు ఈయన సంగతి వదిలిపెట్టాడు, మేధా పాట్కర్ కాంటెస్ట్ చేస్తే గెలవలేదు. ఆమెకుండే ప్రతిష్ట, ఆమెకుండేటువంటి ప్రజల యొక్క విశ్వాసం చాలా పెద్ద, కొంతకాలం కాదు, ఒక 20-30 ఏళ్ళుగా ఆమె ప్రజల కొరకు పోరాడుతున్నది, నిజాయితీగా ఉన్నది, చాలా సింపుల్ లైఫ్. అటువంటి మనిషి కూడా ఎన్నికల దగ్గరికి పోయి వెళ్ళే వరకు వాళ్ళు సక్సెస్ఫుల్ కావడం లేదు. కనుక ఈయన ప్రశాంత్ కిషోర్ ఏమిటంటే ఒక మధ్యన ఒక చిన్న ఫోర్స్గా ఎమర్జ్ అయ్యాడు. ఆ ఎమర్జ్ అయిన ఆయనకి పబ్లిసిటీ అంతా మీడియా పబ్లిసిటీ కదా, కేవలం మీడియా పబ్లిసిటీ సరిపోదు. మళ్ళీ మీడియాలో చాలాసార్లు గమనిస్తాం. మన దగ్గర ఒక యాంకరు, ఆమెకు చాలా పేరుండి అసలు ఈ తెలంగాణ ఛానల్లో పనిచేసేది. మేమందరం కూడా అరే ఈమెకు చాలా మంచి యాంకరు అని నేను అనుకున్నాం. కానీ ఆమె కాంటెస్ట్ చేస్తే అసలు ఏమీ గెలవలేదు. అంటే ఇది కేవలం మీడియా ఇమేజ్ మీద లేకపోతే ఏదో స్ట్రాటజిస్ట్ అని ఓట్లు వేయడం అనేది ప్రజలు చేయడం లేదు. కనుక ప్రశాంత్ కిషోర్ యొక్క రోల్ వెరీ మార్జినల్ రోల్ అని నేను అనుకుంటున్నాను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.